హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మళ్ళీ మంచి బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. చూడండి, 2 క్లాత్లు అయితే లైనింగ్ క్లాత్లు వేసుకున్నాను. ఇవి 4, 5, 6 వరకు ఉన్నాయండి. కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో, అంటే హ్యాండ్ డిజైన్స్ వేరే వేరేగా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక 2 కట్ చేద్దామని చెప్పేసి ఇలా ఓపెన్స్ అటువైపున వేసి జెయింట్ నా వైపున వేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ అయితే వేసేసాను. చూడండి, పావించి ఖర్చు కోసం ఒక లైన్ వచ్చేసి స్ట్రైట్ లైన్ వేసేసుకొని ఈ సైజు బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని ఈ విధంగా అసలు ఖర్చు అనేది లేదు క్లాత్కి. ఇంకా నేను ఖర్చు కోసం ఎక్స్ట్రాగా వచ్చి ఫిల్ట్ కోసం ఖర్చు కోసం వచ్చి 2.5 ఇంచ్ వరకు పెట్టుకున్నానండి. ఎక్స్ట్రాగా పెట్టేసుకొని బ్లౌజ్ హైట్ వచ్చేసి షోల్డర్ నుంచి చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్యాక్ టక్స్ వరకు ఎంత వస్తే అంత పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి కుట్ల కోసం అనమాట. మనం కుట్ల కోసం మీరు ఎంత కుట్లో పట్టుకుంటారనే దాన్ని బట్టి పెట్టండి. ఎక్స్ట్రాగా పట్టుకుంటేటట్టయితే ఎక్స్ట్రాగా పెట్టుకోండి. లేదు, కొంతమంది కొద్దిగా పడతారు, కొంతమంది ఎక్స్ట్రాగా పడతారు. మీరు పట్టేదాన్ని బట్టి పెట్టుకోండి. మీరు కుడుతుంటే ఎంత కుట్లలోకి వెళ్తుంది అనేది చూసి పెట్టేసుకుంటే సరిపోతుంది. సైడ్ వైపున ఒక లైన్ వేసేసి దానికి ఒక షేప్ అయితే వచ్చేసింది. చూడండి, ఈ విధంగా బాక్స్ షేప్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి చెస్ట్లు చూసుకోవాలి, నెక్ చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఈ విధంగా చంక కింది కుట్టు నుంచి ఉక్స్ పట్టి సైడ్ చూడండి, ఉక్స్ పట్టి దగ్గర నుంచి చంక కింది కుట్టు వరకు తీసుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, ఇలా సమానంగా ఉండాలి. 2 బ్లౌజులు వేసి కట్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉండాలి. నాకు 9 ఇంచుల చెస్ట్ లూజ్ వచ్చింది. 9 ఇంచులు పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసుకున్నాను. చూడండి, ఇక్కడ మనకు నడుము లూజ్ ఎంత, చెస్ట్ లూజ్ ఎంత అనేది చూస్తాను, చెప్తాను టేప్తో చూసి. చూడండి, పైన షోల్డర్ దగ్గర వచ్చేసి నెక్ లూజ్ వచ్చేసి 2 మీద 2 గీతలండి. 2.5 పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు, కానీ ఈ కస్టమర్ అనేది కొంచెం సన్నగానే ఉంటుంది, జారుతుంది అనమాట, షోల్డర్ జారుతుంది 2.5 పెడితే. అందుకని 2 మీద 2 గీతలు షోల్డర్ పెట్టేసుకొని నెక్ లూజ్ పెట్టుకున్నాను. నెక్ లూజ్ వచ్చేసి 2 మీద 2 గీతలు, షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా కుడతాం కదా మనం కుట్టేటందుకు. బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిడిల్కి మర్చేసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. నాకు కొంచెం చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంకా కింద నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్, పైన మనం 2 మీద 2 గీతలు పెట్టుకున్నాం కదా, కింద వచ్చేసి 3 ఇంచెస్ డీప్ అనేది కింద ఎక్కువగా ఉందన్నమాట. చూడండి, 2.5 ఇంచులు పెట్టానండి. 3 ఇంచెస్ ఫస్ట్ పెట్టాను, కానీ మరీ డీప్ అయిపోతుంది, ఎక్కువగా వద్దులే, నార్మల్గానే వేసుకుంటుంది కదా అని చెప్పేసి 2.5 పెట్టేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఒకసారి నెక్ పొడవు చెక్ చేసుకుంటే నాకు 10 ఇంచెస్ వరకు వచ్చింది. ఖర్చుపోను 10 ఇంచెస్ వరకు పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే నేను లేనప్పుడు ఈ కస్టమర్ వచ్చి నెక్ దింపమని చెప్పెళ్ళిందనమాట. ఇంకా నేను కట్ చేస్తుంటే చూస్తున్నారు కదా, పక్కన గుర్తుంది కదా అమ్మాయి, తను గుర్తు చేసింది, అక్క కొంచెం నెక్ ఎక్కువగా పెట్టమందని చెప్పేసి 1/2 ఇంచ్ దించమందని. ఇంకా నయం కట్ చేసిన తర్వాత చెప్పలేదు, కట్ చేసేటప్పుడు గుర్తు చేసింది కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ అయితే నెక్ దించేసుకున్నాను. సైడ్ వైపున వచ్చేసి సైజు బ్లౌజ్ ప్రకారం వేసాను, కానీ మళ్ళీ టేప్తో చెక్ చేసుకుంటానండి నేను. చూడండి, ఈ విధంగా పైన షోల్డర్ ఎంత ఉందో అంత సేమ్ కింద అంతే పెట్టేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, 6 ఇంచెస్ వచ్చేసి చంక డౌన్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఖర్చుతో కలిపి 6 ఇంచెస్ పెట్టాను. చూడండి, అంటే మనకు పావు తక్కువ 6 ఇంచులు అలా వస్తుంది ఖర్చు తీసేస్తే. ఈ విధంగా ఆమ్ రౌండ్ షేప్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఏం మాట్లాడుతున్నానంటే, నా దగ్గర కుట్టే మా సుమలతకు వచ్చేసి ఒక డౌట్ వచ్చింది. అక్క బ్యాక్ పార్ట్ పెంచితే ఫ్రంట్ పార్ట్ పెంచాలా అని చెప్పేసి అడుగుతుంది. ఆ విషయమే చెప్తున్నాను, పెంచకూడదు అలా. మనకు బ్యాక్ హైట్ పెంచుతాం, కానీ ఫ్రంట్లో చెస్ట్ ఏమి పెరిగిపోదు కదా, అంతే పెట్టాలి. నేను చూపిస్తాను ఇంకొకసారి నీకు ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు అని చెప్తూ కటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఇంటి దగ్గర ఎవరో ఇచ్చారంట కుట్టమని, పెంచమన్నారంట, హైట్ పెంచమన్నారంట. అందుకనే డౌట్ క్లియర్ చేసుకుంటుంది ఇక్కడ, అదే చెప్తూ కట్ చేస్తున్నానండి. నేను ఇది తీసేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా తీసేయలేకపోయాను. ఎడిటింగ్లో తీద్దాం అనుకున్నాను, కానీ ఉండనే తప్పేముందని చెప్పేసి పెట్టేశాను. ఈ విధంగా అయితే నెక్ రౌండ్ తిప్పేస్తున్నాను. చూడండి, 1.5 ఇంచ్ పెట్టేసుకున్నాను నెక్ రౌండ్ కోసం అయితే. ఆ మూలన 1.5 ఇంచ్ పెట్టేసుకొని షేప్ అయితే ఇచ్చేసి షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ ఈ విధంగా పెట్టేసుకొని నేను ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసుకుంటున్నాను. చూడండి, నాకు వచ్చేసి 8 ఇంచెస్ వచ్చింది. పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసుకొని ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది అనేది చెప్తాను మీకు. ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ ఎంత అనేది ఇలా
మనకు 9 ఇంచులు వచ్చింది కదా, 9ని 4 భాగాలు ప్లేస్ చేసుకుంటే ఎంత వస్తే అంత చెస్ట్ లూజు. చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే చెక్ చేసుకొని, ఇంకా అవసరం లేదు మనకి నడుము ఎంత ఉంది, చెస్ట్ ఎంత ఉంది అనేది అవసరం లేదు. నేను చెప్పిన విధంగా చెక్ చేసుకుంటే అవసరం లేదనమాట. ఇక్కడ ఈ సైజ్ వచ్చేసి 36 వచ్చేసి చెస్ట్ లూజు, 33 వచ్చేసి నడుము లూజ్ అండి. అదే ఇక్కడ రాస్తున్నాను నేను. ఇంకా ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో అదే విధంగా నీట్గా కట్ చేసుకోవడమే. చూడండి, కొంతమంది ఏంటంటే వీడియో కోసం అంటే క్లియర్గా వీడియో పెట్టేసి వీడియో కోసమే నీట్గా కట్ చేసి చూపిస్తారేమో, కానీ నేను చూస్తున్నారు కదా, నాకు వచ్చే గిరాకీ బట్టలు మొత్తం ఇలాగే కట్ చేస్తాను. నేను కట్ చేసేటప్పుడు ఫోన్ పెట్టి కెమెరా తీసి వాయిస్ ఇవ్వడమే తప్ప నేను ఇంకా వీడియో కోసం అయితే ఏది తప్పుగా అయితే చెప్పనండి. నాకు ఈ విధంగా కరెక్ట్గా సెట్ అవుతాయి బ్లౌజులు కాబట్టి బాగా వస్తాయి. మీరు చూస్తున్నారు కదా, డే 1 నుంచి బ్లౌజ్ కటింగ్సే ఉంటాయండి, తక్కువగా మిగతావన్నీ తక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ అలా అనుకోండి, లాంగ్ ఫ్రాక్స్ ఏమవుతుందంటే ఒక 500 వరకు ఛార్జ్ చేస్తాము. అంత అమౌంట్ ఇచ్చుకోలేని వాళ్ళు ఉంటారు కదా, ఇంకా తక్కువ స్టిచ్ చేయించేది. ఇంకా చూడండి ఇక్కడ మనకు ఆమ్ రౌండ్ వచ్చేసి నేను చెక్ చేసుకోకుండా కట్ చేశాను కదా, కరెక్ట్ 8 ఇంచెస్కి అయితే సరిపోయింది. ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసి రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, నడుము దగ్గర కొంచెం ఇలా కట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రాగా ఉంటే సైడ్ వైపున వచ్చేసి ఇలా క్రాస్గా కొద్దిగా పైకి కట్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది ముడతలు రాదనమాట. ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను. చూడండి, హ్యాండ్స్ తీసుకుందాం. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. వీడియో కొంచెం స్పీడ్గా పెట్టి చూపించవచ్చు, కానీ ఇంత బాగా క్లియర్గా చెప్పాలి అని చెప్పేసి నేనైతే వీడియో అయితే ఎలాంటి స్పీడ్ పెట్టలేదు, అటు మాట్లాడుకుంటూ కట్ చేస్తున్నాను అనమాట. ఇలా క్లాత్ని ఇలా నీట్గా సెట్ చేసుకొని ఈ విధంగా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా సెట్ చేసుకొని 4 ఫోల్డింగ్స్గా చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా చేసేసుకొని ఇలా చేతులతో నీట్గా అనుకుంటే సరిపోతుంది. ఐరన్ ఉంటే ఐరన్ చేసుకోవచ్చు. చూడండి, కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ వేసేసుకొని నీట్గా మొత్తం కట్ చేయాలి. ఈ హెచ్చు తగ్గులు అనేది కంపల్సరీ కట్ చేయాలి. బిగినర్స్ ఏం చేస్తారంటే అవేవి కట్ చేయరు, అలాగే బ్లౌజ్ కట్ చేస్తారు. అందుకే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. చూడండి, హెమ్మింగ్ కోసం అయితే 1.5 ఇంచ్ వరకు పెట్టేసుకున్నాను. వీళ్ళకి వచ్చేసి బ్లౌజు హ్యాండ్ హైట్ అనేది మరీ పెరిగిపోకూడదు అనమాట. తగ్గినా పర్వాలేదు, కానీ ఏమాత్రం పెరగకూడదు. అందుకని చెప్పేసి నేను 1.5 ఇంచ్ వచ్చేసి హెమ్మింగ్కి, మిగిలింది వచ్చేసి సైజ్ ప్రకారం పెట్టేశాను అనమాట. హ్యాండ్ హైట్ వచ్చేసి సైజ్ ప్రకారం పెట్టేసుకొని చంక డౌన్ అనేది ఎంత ఉందనేది చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ టేప్ తీసుకొని ఈ విధంగా బ్లౌజ్ హైట్ వచ్చేసి 5.5 ఉంది. చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు ఇస్తున్నాను అనమాట. చంక కింద ఎక్కువగా క్లాత్ అనేది రాకూడదు అనమాట వీళ్ళకి. అందుకని చెప్పేసి షార్ట్ హ్యాండ్స్, చిన్నగా షార్ట్ హ్యాండ్స్ టైపు పైన వచ్చేసి 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అయితే తిప్పేస్తున్నాను. చూడండి, ఇలా ఈ విధంగా హ్యాండ్ కర్వ్ తిప్పేసుకొని మార్కింగ్ వేసేసుకోవడమే. మనకు చంక టైట్ కుట్ ఎంత 8 ఇంచెస్, కరెక్ట్ 8 ఇంచెస్కి మార్కింగ్ అయితే వేసేసాను. సైడ్ వైపున పడితే కొద్దిగా జాయింట్ అయితే పడుతుందండి. ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకొని మనకు ఒక సైడ్ జాయింట్ ఉంటుంది కదా, అది విడదీసేసేసి పైన షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసి ఇప్పుడైతే కర్వ్ తీస్తున్నాను. చూడండి, పైన 1 ఇంచ్ అంత వదిలేసుకొని మనం చంక టైట్ కుట్టుకి మధ్యలో చూడండి, ఇప్పుడు నేను అక్కడ టక్స్ పెట్టుకోలేదు కదా, ఇప్పుడు పెడుతున్నాను. ఈ విధంగా టక్స్ పెట్టేసుకొని ఇలా విడదీసేసుకోవాలన్నమాట. 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, విడదీసేసుకొని ఈ విధంగా పైన 1 ఇంచ్ వదులుకొని చంక టైట్ కుట్టు మధ్యలోనే తీయాలండి ఈ కర్వ్ అనేది. అటువైపు చంక టైట్ కుట్టు దాటి తీయకూడదు, ఇటువైపు 1 ఇంచ్ పైకి తీయకూడదు. అలా తీసారంటే ఫ్రంట్ పార్ట్లో క్రాస్గా ముడతలు వచ్చేస్తుంది అనమాట. నెక్ వైపు లాగినట్టుగా, ఒక్కొక్కసారి చంక వైపు లాగినట్టుగా అలా ముడతలు వచ్చేస్తుంది. ఆ ముడతలు రాకూడదంటే నేను ఇప్పుడు చూపించినట్టు చూడండి. పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి, ఈ విధంగా నీట్గా వేసేసుకొని క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఇలా నీట్గా వేసేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ వేసేసుకోవాలి. మనకి ఎక్కడ సెట్ అవుతుందనేది చూసి ఈ విధంగా వేసుకోండి. ఫుల్ క్రాస్ వస్తుంది, బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా ఉంటుందన్నమాట. నెక్ వైపు ఇలా టేప్ స్కేల్ తీసుకొని మనకు స్ట్రెయిట్గా ఉండాలన్నమాట. లైన్ ఏమాత్రం కొంచెం బయటికి చేసినా ఫ్రంట్ నెక్ ఎక్కువైపోతుంది, లోపలికి చేసిన ఫ్రంట్ నెక్ అనేది పట్టేసినట్టు అవుతుంది. కాబట్టి స్ట్రెయిట్గా నెక్ వైపుని ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకొని
ఇంకా ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం నీట్గా మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. చూడండి సైడ్ వైపున ఒక పావించి అలా ఎక్స్ట్రాగా తీసేసుకొని బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కోసం అయితే మార్కింగ్ వేసేసి బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఈ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఇక్కడ కూడా చంక టైట్ కుట్టు నుంచి పైకి ఇలా 1/2 ఇంచ్ లోతు ఈ రౌండ్ తిరిగే దగ్గర ఏ సైజ్ అయినా కానివ్వండి, ఎంత పెద్ద సైజ్ అయినా ఎంత చిన్న సైజ్ అయినా ఇది మాత్రం మారదండి. 1/2 ఇంచ్ లోతు అనేది కంపల్సరీ తీసేసుకోవాలి. చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ ఫ్రంట్ నెక్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే ఈ 2 కొలతలు ఖచ్చితంగా ఉండాలి. ఫ్రంట్ నెక్ ఫ్రంట్ హైట్. నెక్ ఎక్కువగా కట్ చేస్తే డీప్ అయిపోతుంది, తక్కువగా కట్ చేస్తే చూడడానికి లుక్ ఉండదు. అందుకని బ్లౌజ్లోంచి ఖచ్చితంగా మనకు సెట్ అయిన బ్లౌజే ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా చెక్ చేసుకొని పెట్టాలి. నాకు ఫ్రంట్ హైట్ వచ్చేసి 13 ఇంచెస్ వచ్చింది. పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేస్తున్నాను అండి. ఈ లైన్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది వెయ్యరు, ఈ లైన్ వేయకుండా షేప్ ఇచ్చేస్తే హెచ్చు తగ్గులుగా వచ్చి షేప్ అనేది కుదరదు, క్రాస్ బెల్ట్ షేప్ అనేది కుదరదు. అందుకని చెప్పేసి ఆ లైన్ కంపల్సరీగా వేసుకొని ఫ్రంట్ నెక్ చెక్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ నాకు ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ వచ్చింది పైన ఖర్చుతో కలిపి. ఈ విధంగా 7 ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకొని నెక్ రౌండ్ అయితే తిప్పేస్తున్నాను. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఏమైనా తగ్గిందనుకోండి ఒక 1/2 ఇంచ్ అలా కిందికి దించాలి. మనం చెక్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మీరు కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులుగా వస్తుంది అంటారు కదా నడుము దగ్గర. ఇలా ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్ సరిపోయే క్లాత్ కట్ చేసుకోక మనకి సరిపోక ఒకటి పైకి ఒకటి కిందకి వస్తుంది. ఖచ్చితంగా సైడ్ వైపున చెక్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఉక్స్ పట్టి దగ్గర వచ్చేసి 4 ఉక్స్ వరకు మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇచ్చేసుకొని ఫ్రంట్ పార్ట్ డాట్స్ వచ్చేసి 2.5 ఇంచులకు ఒక డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకున్నాను. కానీ ఈ సైజుకి వచ్చేసి కొంచెం బ్రాడ్గా కావాలన్నమాట. అంటే షేప్ అనేది బాగా రావాలి, అణిగినట్టుగా ఉండకూడదు. షేప్ అనేది బాగా రావాలి కాబట్టి నేను 2 ఇంచెస్కి పెట్టాను కదా, దాన్ని మళ్ళీ 2.5కి మార్కింగ్ వేసేస్తున్నాను. చూడండి ఇక్కడ డాట్ గ్యాప్ వచ్చేసి 2.5 ఇంచ్, పొడవు వచ్చేసి 2.5 ఇంచుల పొడవు పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ వేసేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా నీట్గా కట్ చేసుకోవడమే. ఈ విధంగా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నెక్ క్లాత్ అనేది కిందకి పడిపోయి కట్ అయింది. ఏం పర్వాలేదు, దాంతో పనే ముందులే, ఇంకా వేరే ఏదైనా వాడుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. అక్కడ చూసుకోవాలి, ఒక్కొక్కసారి యూజ్ అయ్యే క్లాత్ కూడా కింద పడి కట్ అవుతుంది అనమాట. చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఏ విధంగా మార్కింగ్ వేసామో అదే విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి డాట్స్ దగ్గర టక్స్ పెట్టేసుకుంటే మనకు కింద వైపున ఇంకొక బ్లౌజ్ ఉంది కదా, దానికి కూడా ఎక్కడ వేయాలనేది కన్ఫ్యూజ్ ఉండదు అనమాట. ఈ విధంగా టక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ దగ్గర, ఉక్స్ పట్టి దగ్గర, ఆమ్ రౌండ్ దగ్గర ఈ మెయిన్ 3 డాట్స్ అనేది కంపల్సరీ ఫ్రంట్ పార్ట్లో. చూడండి ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ మనకి ఎంత అవసరం ఉందనేది ఒక్కసారి చెక్ చేసుకొని ఎంత అవసరమైతే అంత కట్ చేసుకోవడమేనండి. చూడండి ఇక్కడ ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని మనకు మెయిన్ సైడ్ ఎంత అంటే ఉక్స్ సైడ్ వచ్చేసి ఎంత క్రాస్ బెల్ట్ కావాలి, సైడ్ కుట్ల వైపున వచ్చేసి ఎంత క్రాస్ బెల్ట్ కావాలనేది చెక్ చేసుకోవాలి. సైడ్ వైపున వచ్చేసి నాకు 2.5 సరిపోతుంది. మెయిన్ ఉక్స్ సైడ్ వచ్చేసి 3.5 వరకు సరిపోతుంది. చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే క్లాత్ మనకి ఎక్కడ అడ్జస్టబుల్ అవుతుంది అనేది చూసుకొని అక్కడ ఈ విధంగా 4 ఇంచుల వెడల్పుతో ఇలా క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇస్తున్నాను. చూడండి సైడ్ వైపున వచ్చేసి 3 ఇంచెస్, హుక్స్ దగ్గర వచ్చేసి 4 ఇంచెస్ పెట్టేసుకొని ఈ విధంగా క్రాస్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇంతేనండి. బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టేస్తే మనకి సైజ్ కరెక్ట్గా వచ్చేస్తుంది క్రాస్ బెల్ట్ చెక్ చేసుకొని కట్ చేసుకోవడం వల్ల. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.